అమ్మా నాన్న ఒక ఫంక్షన్ కి వెళ్లడంతో అన్నా చెల్లెలిద్దరే ఇంట్లో ఉంటారు. అమ్మ ఫోన్ చేసి మేము పొద్దున్నే వస్తాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అన్న తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో చెల్లెకి కడుపులో నొప్పి మొదలవుతుంది. కిచెన్ లోకి వెళ్ళిన ఆమెకు నొప్పి పెరగడంతో చేతిలోని గిన్నెలు కింద పడిపోతాయి. అన్న వచ్చి ఏమైందని అడుగుతుంటే ఆమె ఏమీ చెప్పకుండా గదిలోకి వెళ్లి తలుపు పెట్టేసుకుంటుంది. అన్న ఎంత బ్రతిమలాడినా బయటకు రాదు. ఆమె తన బాధను అమ్మకు ఫోన్ లో చెప్తుంది. అమ్మ వెంటనే కొడుకుకు ఫోన్ చేసి తన చెల్లికి పీరియడ్స్ వచ్చాయని, అందుకే తను కంగారు పడుతుందని వివరిస్తుంది. అన్న తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సలహా అడుగుతాడు. గర్ల్ ఫ్రెండ్ సలహాతో కిటికీ దగ్గరికి వెళ్లి స్పీకర్ ఆన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో చెల్లికి మాట్లాడిస్తాడు. పీరియడ్స్ అనేది చాలా సహజమైన విషయం, భయపడకు, అన్న ఉన్నాడు కదా అని ఆమె ధైర్యం చెప్తుంది. ధైర్యం వచ్చిన చెల్లి బయటకు వచ్చి అన్నను హత్తుకుంటుంది. కాసేపు అన్న ఒడిలో నిద్రపోతుంది. ఆ తర్వాత అన్నతో కలిసి బయటకు వెళ్లి ఐస్ క్రీమ్ తింటూ సరదాగా గడుపుతుంది. ఇలాంటి విషయాలు నా దగ్గర దాచకు, నేను నీకు తోడుంటాను అని అన్న ఆమెకు భరోసా ఇస్తాడు. పీరియడ్ సమయంలో అమ్మాయిలు పడే శారీరక మానసిక వేదనను అర్థం చేసుకోవడం ప్రతి అబ్బాయి బాధ్యత. అది చెల్లైనా స్నేహితురాలైనా. ఆ సమయంలో మార్పు ఇచ్చే చిన్న భరోసా, సపోర్ట్ వారికి కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయంలో సిగ్గుపడాల్సిందే ఏమీ లేదు. అండగా నిలబడడమే గొప్పతనం.